కొంచెం గట్టిగా చదవండి. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వారు దేవాలయంలోనికి వెళ్ళివారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారి శృంగారమును దేవాలయ ద్వారం వద్ద ఉంచుతూ వచ్చిరి. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు. వాక్య స్వరూపైన దేవా, ఆది యందు వాక్యమై ఉన్నవాడా, నీవే నిత్య జీవం గల మాటలు గలవాడు కనుక నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్దాము? ఎన్నో ప్రభా గందరగోళం జరిగి ఆ రోజుల్లో అకుశల కార్యములు తండ్రి, మీరు కూడా వెళ్ళిపోండి నన్ను విడిచి అని యేసు ప్రభు అన్నప్పుడు పేతురు అందులో నుండి లేచి నీవే నిత్య జీవం గల మాటలు గలవాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోదాం ప్రభు అని విన్నవించుకున్నప్పుడు దేవా నాయన హృదయంలో ఉన్న వేదన గుర్తెరిగిన గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రం ప్రభు. నిజంగా మా అందరికి కూడా నీవే నిత్య జీవమిచ్చు దేవుడు వింటున్నావు అయ్యా. నిన్ను వదిలి ఎక్కడికి కూడా పోరాదు తండ్రి. ఇలాంటి పోరాట దినాల్లో ప్రభు మా అందరినీ నీ కాపుదల హస్తాల్లో భద్రపరచండి. నిండి సమస్యలు తొలగించండి దేవా నాయన. దయ్య శోధన నుండి వచ్చే సమస్యలు, విరోధుల నుండి వచ్చే సమస్యలు ఓ తండ్రి నీవే తొలగించి సంపూర్ణ తండ్రి శాంతితో నింపాలని ప్రార్థిస్తున్నా. పేతురు సొలొమోను కాలంలో చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ నెమ్మది కలిగి యుద్ధాలన్నీ మాన్పించావు. అదే దావీదు కాలంలో మరి ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ కుమారుడైన సొలొమోను కాలంలో నెమ్మదినిచ్చావు దేవా. అది నీవే కలుగజేసినట్లు లేఖనాల్లో రాయబడి ఉంటుండగా మాకు కూడా చుట్టుపక్కల సంఘాలన్నింటిలో నెమ్మది కావాలని కోరుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దురాత్మ శోధన యేసునామములో లయపరుస్తున్నా, నీ కాపుదల ప్రకటిస్తున్నా, ప్రతి వారికి నువ్వు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నా. మరి ముఖ్యంగా చిట్టాపును ఎత్తిపట్టండి దేవా. హల్లెలూయా, హల్లెలూయా. నీవే దయచేసి మహిమ పొందాలని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అయితే మొన్న మంచిగా కూట జరిగింది మరి చిట్టాపూర్లో, చాలా మంది వచ్చారు. మొదటి సెషన్ నేను తీసుకున్నా, రెండో సెషన్ జయరాజు గారు కూడా తీసుకున్నారు. చక్కటి రాయి విషయం ఆయన బోధించారు. దానిలో గ్రంథం 3వ అధ్యాయంలో చేతి సహాయంతో తీయబడిన రాయి ఎదురుగా వచ్చి పాదాల మీద పడి గొప్ప పర్వతం ఆయను, దాని గురించి ఆయన బోధించారు చాలా చక్కగా. మరి దేవుడు మిమ్మల్ని లేవనెత్తువాడని, దేవుడు మిమ్మల్ని భూతలమంతా నింపేసేవాడని, దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యంతో కప్పేవాడని చాలా చక్కగా ఆయన బోధించడం జరిగింది. నేను కూడా మొదటి మెసేజ్లో మరి దేవుడే కాపరి అని, కృపాక్షేమంలో వెంట వస్తాయని ఎన్నో ఉదాహరణల ద్వారా దేవుడు నా ద్వారా కూడా వారితో మాట్లాడి ఉంటుండగా ప్రజలందరూ చాలా సంతోషంతో నింపబడ్డారు. మరి ఒక 10 మంది తమ చేతులెత్తి నేను హృదయం దేవునికి చేస్తున్నానని ఒప్పందం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు చేసిన భక్తులు కూడా చాలా రుచికరంగా ఉండి వారందరికీ తృప్తి పొందారు. ఎన్నో రాని జనం కూడా మరి చిట్టాపూర్కు రావడం జరిగింది. దగ్గర 200 మంది కిక్కిరిసిపోయిందండి. ఆ మొత్తం పండాలం కింద పెద్ద టెంట్ వేయబడ్డది కనుక అక్కడ కిక్కిరిసిపోయింది. అయితే ఆరాధనంతా అయిన తర్వాత కొంచెము గొడవ జరిగింది. మరి అక్కడ వ్యక్తులు కొంతమంది వచ్చి అడ్డుకున్నారు. ప్రార్థన ముగింపు కావడం, మరి బయట వెళ్ళడం, వాళ్ళందరూ కూడా చాలా రేస్ అవ్వడం ఇట్లా జరిగి ఉంటుండగా వారి కొరకు నిన్న కూడా 2 గంటల సేపు ప్రార్థన చేశాం. మీ స్వంత ప్రార్థనలో వారి కొరకు జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా అక్కడ పరిచయం చేస్తున్న యోహానయ్య గారు, వారి కుటుంబము, మరి చిట్టాపూర్ సంఘ సభ్యుల కోసం మనమందరం కూడా 1 నిమిషం ప్రార్థన చేద్దాం. అందరు తలవచ్చండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడానికి ఎంత వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా చిట్టాపూర్ గ్రామం కొరకు ప్రార్థిస్తున్నాం. మూయబడిన ద్వారాలు తెరిచే గొప్ప దేవుడు. నువ్వు తెరిచి నేను అరుడు ముయ్యరాదు, నువ్వు మూసింది నేను అరుడు తెరవరాదు ప్రభువా. అటు గ్రామంలో తండ్రి ఇదివరకు కూడా ఎన్నో ఆటంకాలు ఉంటుండగా ఏళ్ళ సంధి జరిగే సేవకు ఇంకా కూడా మందిరానికి స్థలము ఆయన కొననివ్వడం లేకుండా ప్రభువా ఎంతో అడ్డగిస్తున్న దుష్ట జనాన్ని మీరే మొత్తి ప్రభువా అక్కడ అధికార వర్గానికి సంపూర్ణ అధికారం దయచేసి అక్కడ చక్కటి స్థలము మందిరం కొరకు కేటాయించబట్టకు మరి చక్కటి ఆరాధన జరుగుటకు దేవా నువ్వు సహాయం చేయి. పాస్టర్ యోహాన్ గారిని తన కుటుంబాన్ని మీరు కాపాడి భద్రపరచండి ఆయన. అది మాకు ఒక పిల్ల సంఘం ఉంటుండగా పిల్ల సంఘంకి ఏ ఆపద వచ్చినా సంఘం అంతటికి వచ్చినట్టే కదా నైనాను దయ చూపించు తండ్రి. అక్కడున్న విశ్వాసం కూడా కాపాడి భద్రపరచండి ప్రభువా. ఐలాపూర్ చిట్టాపూర్ 2 గ్రామాల్లోనూ సువార్త సేవ చేసి నీ బిడ్డలు రావడానికి వెళ్ళి ఉంటున్నారు.
అందులో ఎలిషమ్మ గారు కూడా ప్రభువా, రాయలమ్మ గారు కూడా ఆయన తోడుగా వెళ్ళి ఉంటున్నారు కనుక వ్యతిరేకత యావత్తు కూడా సర్దంపి మీరే నాయన గొప్ప విజయం దయచేసి వారి నోటి నుండి శుభవార్త మాకు తీసుకుని రావాలని ప్రార్థిస్తున్నాం. బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యములు జరిగినట్టే ఈ రోజుల్లో కూడా జరుగుతూ ఉండగా దేవా, ఇక మాకేం కొత్త కావు. ఎందుకనగా నీ సెలవు లేని ఎవరు కూడా నాయన నీ ప్రజలను ముట్టజాలరు. వారిని కంటిపాపను ముట్టినట్టే అంటున్నావు. నీ అభిషిక్తులను ఎవరు దాటజాలరు. నీ కాపుదల ఇస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. అక్కడ గొప్ప ప్రార్థన జరిగించండి. మరి ముఖ్యంగా విశ్వాసాలను గొప్పగా ధైర్యపరచండి. ఎన్ని గ్రామాల ప్రజలను నడిపించావు. మల్లాపూర్ నుండి తండ్రి, రైకల్ నుండి ప్రభువా, ఇబ్రాహీంపట్నం నుండి చాలా మంది వాహనాలు వేసుకొని వచ్చారు. ఎంతో గొప్ప సభ జరిగించారు కనుక దేవా, నా ఊరంతా గుప్పం అనేటట్టు దేవా, నీ సువార్త మారుమోగినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాము దేవా. వాక్యాన్ని స్థిరపరచండి దేవా. గొప్ప ఆశ్చర్యకార్యాలు అక్కడ జరిగించండి దేవా. ఆత్మలకు రక్షణ దయచేయి. అక్కడ స్థలం కూడా ఇప్పించి మహిమగంత ప్రభావాలు పొందండి దేవా. వారి రాకపోకల్లో కూడా తోడై ఉండండి దేవా. సంఘంగా మేమందరం కూడా ప్రార్థిస్తున్నాం. ఎంతమంది సమస్యతో ఉన్నారు, వీళ్ళ సాక్ష్యం పంచుకున్నారు, వాళ్ళ గృహాల్లో ఉంటున్న బాధలు చెప్తున్నారు కనుక వాళ్ళందరికీ మేలు జరిగించండి దేవా. ఈ సంఘాన్ని నానాటికి అభివృద్ధి పరచండి. మరి కొంతమంది ఆంధ్ర వైపు వెళ్ళి తిరిగి వచ్చారు క్షేమకరంగా కనుక వారికి చేతి నిండా పని దయచేయి. వారి పనులకు చేతి నిండా పని దయచేయి. అభివృద్ధిలోకి వీళ్ళని నడిపించండి దేవా. దేశ విదేశాల్లో ఉన్న మా ప్రియులందరినీ కూడా కనికరించి మహిమా ఘనత ప్రభావాలు పొందండి. సంఘంలో ఉంటున్న ప్రతి వారు కూడా ఎవరైతే ఇంకా రాలేకపోతున్నారో అటు వారిని కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పగలు 3 గంటలకు ప్రార్థన కాలం. ఆ ప్రార్థన కాలంలో పేతురు యోహానులు దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే దేవాలయం ఎక్కడో ఉన్నతమైన స్థలంలో ఉన్నట్టు, తనకి అనేక మెట్లు ఎక్కేటట్టు ఆ మందిరం ఆ దినాల్లో కట్టుకునేవారు. ఇప్పుడు కూడా సిఎస్ఐ దేవాలయాలు మీరు చూసినట్లయితే మేదక్ చర్చ్ కానీ, తర్వాత ఇక్కడ నిజామాబాద్ చర్చెస్ కానీ చాలా కొన్ని మెట్లు ఉంటాయి పైకి ఎక్కిపోవడం. ఎక్కి వాళ్ళు గుడిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఎత్తైన స్థలాన్ని అనుకొని ఎత్తైన స్థలంలో కట్టుకున్నారు. కంఠేశ్వర దగ్గర చూడండి, గుట్ట మీదే కట్టారు దేవుని గుడి. అది మొత్తం ఎలా ఎక్కిపోవాలి మనం ఆ గుడిలోకి పోవాలంటే సిఎస్ఐ చర్చ్. ఇక్కడ కూడా ఒక దేవాలయం ఉంది. పేతురు యోహాను ఎక్కి వెళుతా ఉన్నారు, దిగి కాదు, ఎక్కి వెళుతా ఉన్నారు. చూడండి, యెరూషలేము నుండి యెరికో పట్టణానికి ఒక వ్యక్తి దిగి వెళుతున్నాడట. అంటే యెరూషలేము ఎత్తుగా ఉన్నట్టు, యెరికో నదలుగా ఉన్నట్టు. వాడు దొంగల చేతిలో చిక్కాడు. వాడి బట్టలు దోసుకుని పడ్డాయి. కొరడాలతో మిగిలిపోయాడు. చాలా మంది ఆయన కొట్టారు, దోసుకొని వెళ్ళిపోయాడు. మనం కూడా జీవితంలో దిగిపోతే, లోకంలో కలిసిపోతే మనం కూడా నిందల పాలవుతాం, దొంగల చేతిలో చిక్కుంటాం. ఆ దొంగ సాతానుగాడి, వాడు వట్టి దొంగతనంకు రాడు. దొంగ దొంగతనంకును, హత్య చేయుటకును, నాశనం చేయుటకు వచ్చును కానీ ఇంకా దేనికి రాడు అని రాయబడింది. కనుక ఇక్కడ పగలు 3 గంటలు అందరు కూడా పడుకునే సమయంలో ప్రార్థన కాలంకు పేతురు యోహానులు దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిపోతా ఉన్నారు. వారు ఎక్కి వెళుతుండగా పుట్టింది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడట మోసుకొని పోబడుతున్నారు. అంటే ప్రతిదినం ఆయనకి ఇదే పని. ఆయన మోసుకొని తెస్తారు. శృంగారం అనే దేవాలయం కూడా వికారంగా ఉన్నట్టు ఈ కాలు చేతులు పడిపోయిందని అక్కడ కూర్చుని పెడతాడు. కూర్చుని పెట్టిన తర్వాత వాడు బిచ్చమడుగుడు ద్వారా ఆయనను మోసుకొని పోయేటోళ్ళు కూడా ప్లస్ కుంటివాడు కూడా పోషించబడతా ఉన్నారు. ఇది ఒక పరిపాటిగా మారింది వారికి. మోసుకొని తేవాలి, వాడు అడిగిన భిక్షంతో 4 బతకాలి. ఈ ప్రకారం జరుగుతూ ఉంది. అయితే ఆ దినాన ఆయన శృంగార దేవాలయం కూడా కూర్చుండబెట్టాడు. అప్పుడు పేతురు యోహానులు మంచి తెల్లని దుస్తులు వేసుకొని దేవదూతల్లాగా లెఫ్ట్ రైట్ అన్నింటి పైకి వెళ్ళిపోతా ఉన్నారు ఆరోధనకు. ఈ భిక్షగాడు ఏం చేశాడంటే, అయ్యా అయ్యా భిక్షం అని చెప్పి చేతి చాపాడు. ఆ చేతి చాపినప్పుడు పేతురు యోహానులు వాళ్ళ జేబులో వెండి బంగారాలు లేవు. అంటే కాలంలో వెండి బంగారు నాణ్యాలు వాడబడేమో మరి. అలెగ్జాండర్ కాలంలో వెండి నాణ్యాలు వాడబడుతుండే. రోమా కాలంలో మరి కాస్త వెండి బంగారం మరి ఎలాంటి నాణ్యాలు వాడబడ్డాయో మనకు తెలియదు. వెండి బంగారం మా దగ్గర లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నామని మా దగ్గర తేరి చూడమని చెప్పి యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడువు అని వాని కుడి చెయ్యిని పట్టుకొని లేవనెత్తారు. వెంటనే వాడు
పాదంలో చీలమండలంలో బలం పొంది వాడి దిక్కున లేచి 8వ వచనంలో నిలిచి నడుచుతూ గంతులు వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. చూడండి, వారితో పాటు దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇక్కడ కొన్ని అద్భుత కార్యం జరిగింది. ప్రజలందరూ కూడా చూసి ఆశ్చర్యపోయేటట్టు. ఏళ్ళ నుండి మందిరం పోయేటోళ్ళందరికీ కూడా గుర్తు, ఈ వ్యక్తి ఎవరు? కుంటివాడు. ఈ వ్యక్తి ఎప్పుడు దేవాలయం దగ్గర పడి ఉండేవాడు, భిక్షుడు అని చెప్పి అందరికి కూడా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఎప్పుడైతే వీడు స్వస్థత పొందాడో దిక్కున లేచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఆశ్చర్యపోతా ఉన్నారు. సేవకులతో పాటు వెళ్ళిపోయాడు లోపలికి. చూడండి, చాలా మంది స్వస్థత పొందుతారు, కానీ స్వస్థత పొందేంత మట్టికి గుడికి వస్తా, స్వస్థత పొందిన తర్వాత వాళ్ళు గుడి బంద్ చేస్తా, ఇక గుడికి రారు వాళ్ళు, ఇక వేరే లోకంలో కలిసిపోతూ ఉంటారు. 10 మంది కుష్ఠరోగులు బాగైంది. ఎంతమంది తిరిగి వచ్చింది చెప్పండి? ఒక్కడు మాత్రమే. ఆ 10 మందిలో ఒక్కడు ఏమై ఉన్నాడు? సమరయుడు. మిగతాలందరూ అగ్రకులస్తులు, యూదులకు కూడా రోగం వచ్చినప్పుడు, సమరయులకు కూడా రోగం వచ్చినప్పుడు, నీకు రోగం నాకు రోగం, నీకు కుష్టు నాకు కుష్టు, నీకేళ్ళు కొరకపోయినాయి నాకేళ్ళు కొరకపోయినాయి, మనమందరం ఒకటే అన్నట్టే జీవించారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే స్వస్థత పొందారో సెపరేషన్ వచ్చేసింది. యూదులందరూ వేరైపోయారు, ఈ సమరయుడు వేరైపోయాడు. మరి సమరయుడికి ఎంత వచ్చలేదు. ఏం చేశారంటే ఒక పని చేశారు. నన్ను స్వస్థపరిచిన టీకి ముందు థ్యాంక్ యూ చెప్పాలని గబగబా పరిగెత్తుకొని వచ్చి, యేసయ్యా చాలా వందనాలు, నన్ను స్వస్థపరిచావు అని యేసయ్య పాదాల మీద పడ్డాడు. ప్రభు అడిగింది ఏంటంటే ఆశ్చర్యపోయి, మిగతా 90 స్వస్థత పొందలేరా? వారెందుకు రాలేదు? నువ్వు ఒక్కడే ఎందుకు వచ్చావు అని అడిగి ఉంటున్నాడు. అంటే వారికి కృతజ్ఞత లేదు, తిరిగి గుడికి రాలేదు. వాళ్ళు స్వస్థత లోపల కలిసిపోయింది. కానీ ఈయన మాత్రం ప్రభువు వెతుకుంటా వెనక్కి వచ్చి వందనాలు చెప్పి వెళ్ళాడు. అలాగనే మనకు కూడా ఏదైనా మేలు జరిగినప్పుడు దేవుని సన్నిధికి గుడికి వెళ్తా మానుకోవద్దు. చూడండి, కొన్ని నడకలు అక్కడ చెప్పబడ్డాయి. లేవాలి పడిన స్థితి నుండి. ఒకప్పుడు దైదుల కొంప మనది, ఒకప్పుడు ఎంతో పేద స్థితిలో ఉన్నాం, బాధలో ఉన్నాం. ఆ స్థితి నుండి పెద్ద కుప్పం మీద నుండి లేవాలి, లేచిన తర్వాత నిలవాలి, నిల్చుడే కాకుండా నడవాలి, నడిచే కాకుండా 4వది ఏం చేయాలా? గంతులు వేయాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మొదట లేవాలి, 2వది నిలవాలి, 3వది నడవాలి, 5వది ఏంటంటే గంతులు వేయాలి. దేవుడికి స్తోత్రం. ఈ కుంటివాడు అదే పని చేశారండి. క్రైస్తవ జీవితంలో మనం అదే పని చేయాలి. చాలా మంది లేచారు కానీ లేచిన చోటనే నిలిచిపోయారు. చాలా మంది నిలిచారు కానీ నిలిచిన చోటనే ఉండిపోయారు. చాలా మంది నిలిచారు కానీ కొంతమంది నడుచుకుని మొదలుపెట్టారు. ఆ నడిచిన చోటనే ఇంకా పరిగెత్తడం లేదుగా, గంతులు వేయడం లేదు, నామకార్థంగా మారిపోయింది. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. దేవుని కొరకు కొన్ని గంతులు మనము వేయాలని చెప్పి లేఖనాలు చదివిస్తా ఉన్నాయి. పుట్టుకోకుంటివాడు ఎప్పుడు కూడా నడవలేడు, దేవాలయం ముందు పడి ఉండేవాడు. పుట్టుకోకుంటివాడని 2వ వచనంలో రాయబడింది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుతుండెను. అంటే వాడు ఎప్పుడైతే పుట్టాడో, పుట్టినప్పుడే తల్లికి పోలియో అయిందో ఏమో మరి, గర్భంలో ఆ పిల్లలకి అంగవికలంగా ఎంతో కాలు పడిపోయి పుట్టాడు. ఏనాడు కూడా నడవలే ఆ బాబు. మరి అలాగనే పెరిగాడు. మరి ఇతరులు ఆయన చుట్టూ సేవ చేస్తూ ఉన్నారు. జీవితాంతం ఒక పీనుగుని ఇంట్లో ఉంచుకున్నట్టే, బట్టలకి పట్టుకుపోవాలా, దొడ్డికి పట్టుకుపోవాలా, తినబెట్టాలా, స్నానం చేయించాలా, మళ్ళీ పెట్టాలా, బట్టలు తొడిగించాలి. ఇలాంటి వారు ఉంటే ఇంట్లో ఎంత ఇబ్బంది అండి తల్లిదండ్రులకు. ఈ వ్యక్తి పుట్టింది కుంటివాడు మొదలుకొని ఇక వాళ్ళు కూడా బహుశా రాను వాళ్ళు కూడా చనిపోయారేమో. అప్పుడు ఏం జరిగింది? ఈయనకు దగ్గర 40 ఏళ్ళ వయసు వచ్చింది. ఈ 40 ఏళ్ళ వయసు వచ్చిన వ్యక్తి ఇంకా భిక్షం అడుగుతూనే ఉన్నారు. లేక తల్లిదండ్రులు జీవించి ఉన్నారేమో, ఈ భిక్షంతో వాళ్ళు కూడా పోషించబడుతున్నారేమో మనకు తెలియదు. అయితే ఆ ప్రకారం ఉంటుండగా మంచి తెల్ల దుస్తులు వేసుకొని వస్తున్నారు కదా, వారి దగ్గర ఏమన్నా అధికంగా అడుక్కోవచ్చు, మనము మంచి దుస్తులు ఉన్నాయి అని చెప్పి వారి దిక్కు చేతులు చాపారు. చేతులు చాపిన వెంటనే వాళ్ళు ఏమన్నారు? వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మేము కలిగింది నీకు ఇస్తున్నామన్నారు. అంటే అంత గొప్ప దైవ సేవకులు, అంత దీనిగా నంచుకుంటూ వెళ్ళేవారు.
మంచి అంగి ధరించుకున్న వారు నిలువుటంగి, తెల్లటి దుస్తులు ధరించుకున్న వారి దగ్గర డబ్బులు లేవా? డబ్బులుండి ఇచ్చేవారేమో, డబ్బులు లేవు. అంటే చాలా మంది లోకంలో అపార్థం చేసుకుంటామండి. తొడుక్కోవడానికి 2-3 మంచి అంగీలు కనబడేసరికి లోకస్తులకేమర్థమవుతుంది? అమ్మో వీళ్ళు బాగా ఉన్నోళ్ళు. అదే 10 తులాలు ఇంట్లో దాచుకొని, వడ్డానం దాచుకొని, గొలుసులు దాచుకొని, ముత్త పాత చీర కట్టుకొని తిరుగుతుంది ఒక ఆవిడ. ఆమెను ఏమనుకుంటారు లోకం? ఆమెకేం లేదేమో పాపం. లోక దృష్టి అలా ఉంటుంది. అయితే వీళ్ళు నడుస్తుండగా వీళ్ళ మీద కూడా ఆయన దృష్టి అట్లే పడ్డది. ఏమనుకున్నారంటే వీళ్ళు చాలా ఉన్నోళ్ళు, తెల్లటి అంగీలు ధరించుకొని పోతా ఉన్నారు కనుక చాలా డబ్బు గలవారు అని అనుకొని వారి తట్టు చేతి అయ్యా ఇచ్చమని చెప్పి అడిగారట. అడిగిన వెంటనే నా దగ్గర లేవు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మేము ఒకటి కలిగి ఉందామన్నారు. దేవునికి స్తోత్రం. ఆ కలిగి ఉన్నది ఏంటంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నడు అని ప్రకటించారు. కలిగి ఉన్నది అది. అప్పుడు చేయి దాపి వాడిని లేపి నిలబెట్టారు. దిక్కున లేచాడు. అంటే ఏమాత్రం కూడా తడువు చేయకుండా. చూడండి, కాలు చేతులు పడిపోయిన వ్యక్తి ఎలా లేస్తాడు? ఏదైనా ఆధారం పట్టుకుంటాడు కదా, ఏదైనా బెంచో కూర్చో పట్టుకొని గోడను పట్టుకొని మెల్లగా లేస్తాడు. కాలు చేతులు పడిపోయిన ఈయన ఎలా లేచాడు చూడండి, దిక్కున లేచాడు. లేచినోడు నిలిచాడు, నిలిచినోడు నడిచాడు, నడిచిన తర్వాత గంతులు వేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుత కార్యం ఇక్కడ జరిగింది. వాళ్ళు దేవాలయంలోకి వెళ్తా ఉంటే వారితో పాటు ఈయన దేవాలయంలోకి వెళ్ళినట్టు రాయబడింది. ఈయనకి ఇల్లుంది కదా, 4 మోసుకొచ్చారు కదా. ఆ మోసుకొచ్చిన దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బాగా అయ్యానని చెప్పుకోవచ్చు కదా. అలా చెప్పుకోక ముందు దేవాలయంలోనికి దేవునికి థ్యాంక్ యూ చెప్పడానికి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఏం చేయవలసి ఉంటుంది? దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు మనం కూడా దేవుడికి ముందు థ్యాంక్ యూ చెప్పి తర్వాత మిగతా పనులు చూసుకోవాలి. చూడండి, చనిపోయిన కుమారుడు లేచాడు సునేం పట్టణంలో. ఆమెకు బాబు నీయబోతున్నాడు సంకలు ఎత్తుకొని ఎలిషా భక్తుడు. ఆమె ఏం చేస్తుందంటే ముందు బాబుని లాక్కోలే. అబ్బో నా కంక చచ్చిపోయి బతికిండు, అబ్బో 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 అని చెప్పి పిల్లగాన్ని ఎత్తుకొని ముందు పెట్టుకోలే. ఆమె ముందేం చేసింది? అయ్యగారి పాదాల మీద పడ్డది. అయ్యా వందనాలని చెప్పుకున్నది. తర్వాత బాబుని తీసుకున్నది. అంటే దేవుడికి ఎప్పుడు కూడా ఏదైనా మేలు చేస్తే మనం కృతజ్ఞతాస్తులు చెల్లించుడు మర్చిపోవద్దు. పిల్లలు మంచి మార్కులతో పాస్ అయింది అనుకోండి, గృహంలో కూడిక పెట్టించుకోవాలి. పరిశుద్ధులు వచ్చి భోజనం చేసి పోవాలి. ఇంట్లో మంచి ప్రార్థన కూడిక జరగాలి. ఇలా జరిగితే దేవుని దీవెన మన ఇంటి మీద ఉంటుంది. పరిశుద్ధులతో పాటు దేవదూతలు కూడా వస్తారు. పరిశుద్ధులు వచ్చి చేయగలిగి పోవటం ద్వారా దేవుడే వచ్చి వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ముచ్చుకొని వెళ్తాడు కనుక తప్పకుండా మన గృహంలో 2-3 నెలలకు ఒకసారన్నా పరిశుద్ధులు రావాలి, ప్రార్థన కుడికలు జరగాలి. అప్పుడు ఇల్లు ఆశీర్వాదించబడుతుంది, వాడ దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళలో ఉన్న చీకటి శక్తులు బంధించబడతాయి. అక్కడ పరిశుద్ధులు అడుగుపెట్టడం ద్వారా చీకటి శక్తులు అన్నీ కూడా కదిలిపోతూ ఉంటాయి. ఇక్కడ ఈయన ఏం చేశారంటే దేవాలయంలోనికి వెళ్ళాడు, వాళ్ళు ఎంబడి తిరుగుతూ ఉన్నాడు. సేవకులు ఎంబడి తిరిగిన వాడు తప్పకుండా సేవకుడిగా మారిపోతాడు. తాగుబోతులు ఎంబడి తిరిగితే చెప్పండి మీరే, తాగుబోతుగా మారుతాడు. తాకట్టలు ఆడేటోళ్ళు ఎంబడి తిరిగితే తాకట్టలు ఆడతారు. చూడండి, మనకు ఆరాధన జరుగుతూ ఉంది మన చిట్టాపూర్లో. ఆరాధన జరిగినప్పుడు వాక్యం మోగుతూ ఉంది. నేను మొదటి ప్రసంగం, తర్వాత పాస్టర్ గారు నిస్సి పాస్టర్ గారు రెండో ప్రసంగం తీసుకున్నారు. ఎక్కడో చింతల కింద కూర్చుని తాగుతున్నారట. వాళ్ళు తాగేవారు పరిగెత్తుకొని వచ్చారట. ఒళ్ళన్నీ మంటలు వేస్తున్నాయి. ఏంది వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆ మైక్లో ఏం పాడుతున్నారు? మనకు మంచం పట్టకుండా ఏరుతున్నారు, మనకంతా మండిపోతుంది, పదరపోదామని చెప్పి మీటింగ్ జరిగే ప్లేస్కి వచ్చారు. తీరా మీటింగ్ చూస్తే ఎలా ఉంది? కిక్కిరిసిపోయింది ఆ కాంపౌండ్ అంతా. లోపలికి తాప్ కింద వచ్చకుండా చూసుకుంటా పోతున్నారు. తాప్ కింద వచ్చుకుంటా నేను బట్టి ఇట్లా కెమెరాలు ఆడుతున్నా ఫోటో తీద్దామని. అందులో ఒకటి చూశాడు, గబగబ పరిగెత్తుడే మొదలు పెట్టాడు అక్కడికి. ఏడ ఫోటోలో పడతాను. చూడండి, వాళ్ళ హృదయంలో ఎలాంటి దుర్బుద్ధులు ఉంటాయో. వాస్తవం నేను ఇద్దరం కూడా గమనించాను. వాస్తవం నాకు సైగ వేసింది, చూడు వాడు వచ్చిండని. అప్పుడు నేను ఇది తీసి ఇలా పట్టినా అంతే. ఒక ఆయన ముఖం దాచుకుని ఇంకో ఆయన పారిపోతా ఉన్నాను. అంటే నీతిమంతులకు సింహం వంటి ధైర్యము కలిగి ఉంటుంది. నిజాయితీగా తిరిగేవారు, నీతి పాటించే వారికి భయం అంటూ ఉండదు. కానీ ఎవరైతే తప్పుడు పనులు చేస్తూ ఉంటారో వారికి చాలా భయం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆయన పారిపోయాడు. ఇక్కడ చూస్తే
కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన తర్వాత శీలమండలంలో బలం పొందిన ఈ మనిషి సేవకులతో పాటు నడుస్తూ ఉన్నాడండి. సేవకులతో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఎవరి సహవాసం మనం కలిగి ఉన్నామో అలాగా మారుతాం. జ్ఞానుల సహవాసం కలిగి ఉంటే జ్ఞానులం అయిపోతాం. దేవునికి స్తోత్రం. ఎవరి సహవాసం మనం కలిగి ఉంటే అలా మారుతామండి. ఒకవేళ ఒక వ్యక్తి మేస్త్రి పని చేస్తున్నాడు అనుకోండి, ఎమ్మడ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, కొద్ది కాలం తట్ట మోస్తాడు, మాలు కలుపుతాడు. తర్వాత ఏమైపోతాడు? ఆ పిల్లోడు కూడా బడా మిస్త్రీ అయిపోతాడు. ఆయన కాంట్రాక్ట్ పనులు పడతాడు. పనంతా కూడా నేర్చుకుంటాడు. పునాదులు వేయడం తెలుసు, ప్లాస్టింగ్ చేయడం తెలుసు, డిజైన్లు గీయడం తెలుసు, ఎక్కడ బాత్రూమ్ ఉండాలో, ఎక్కడ లాట్రిన్స్ ఉండాలో ఇవన్నీ ప్లాన్ వేయడం తెలుసు. తర్వాత ఆయన పుట్టిన వాళ్ళు కూడా అదే పని, అదే వృత్తి నేర్చుకుంటారు. వడ్రంగి పని మీద ఉన్నాడు అనుకోండి, ఒక బల్ల తయారు చేస్తుండగా అక్కడ ఆ బాబు కూడా ఏం చేసుకుంటాడు? ఆయన చేతులున్న రప్పం తీసుకొని ఏదో ఒక కర్ర కోయడం మొదలు పెడతాడు. గిట్ల కదరా గిట్లా అని డాడీని చూసి అన్ని గమనించి నేర్చుకుంటూ ఉంటాడు. ఒక టీచర్ ఇప్పటికి ఏమైపోతాడు? తండ్రి బాగా చదివించి ఆయన టీచర్ చేయాలని చూస్తాడు. డాక్టర్ కొడుకు ఏమైపోతాడు? డాక్టర్ కావాలని ప్రయాసపడతాడు. పీటర్ డాక్టర్కి 2 కుమారులు, ఒక కుమార్తె. ఇద్దరు కూడా డాక్టర్లు అయ్యారు. కుమార్తె కూడా డాక్టర్ అయింది. డాక్టర్కే పెళ్లి చేయబడ్డది. డాక్టర్ వంశమే డాక్టర్లు అవుతా ఉన్నారు. చూశారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది మనకు సహవాసం ఉంటుందో అలా మనం మారుతామని. మనం పరిశుద్ధుల సహవాసంలో ఉంటే పరిశుద్ధ జీవితం జీవిస్తాం. పరిశుద్ధ సహవాసం లేకపోతే అన్యుల సోపతి పడితే మనం కూడా అన్యులుగా మారిపోతాం. సహవాసం చాలా ప్రాముఖ్యమైన పని జరిగిస్తుంది అక్కడ. సహవాసం ద్వారా ఎన్నో మనకు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. చాలా మంది ఇక్కడ మారుమనసు పొందిన తర్వాత కూడా అన్యుల మధ్య సోపతులుగా తిరుగుతూ ఉంటారు. సోపతులు అని చెప్పి సోపతులను సంతోషపరిస్తే ఒకనాడికి జీవితంలో మనం పైకి రామండి. ఎప్పుడైతే తల్లి కడుపు నుండి బిడ్డ బయటపడదో పేగు తెంపంది నడది. అయ్యో పాపం నెలల సంది సంబంధం ఉన్న పాప పేగు అంటుకొని ఉంది, అలాగే అంటుకొని ఉండని అంటే నడుతుందా చెప్పండి? ఆ పేగు కట్టియాలి. తల్లికి బిడ్డ సంబంధం తెగిపోవాలి. అక్కడ ఎవరి మొక్కు వాళ్ళకు ఉండాలి. ఆ మొక్కుతో ఆమె గాలి పీల్చుకోవాలి, ఈమె మొక్కుతో ఈమె గాలి పీల్చుకోవాలి. అప్పుడు తల్లి మొక్కు పిల్లకు పనికిరాదు. ఇక పేగు తెప్పబడాలి. కడుపులు ఉన్నంత మట్టుకే తల్లి పీల్చుకొని గాలి పిల్లకు అందింది, తల్లి తినే ఆహారం పిల్లకు అందింది. కానీ తర్వాత మాత్రము సెపరేషన్ రావాలి. ఈ లోకంలో నుండి మనము క్రొత్త జన్మలో జన్మించినప్పుడు బాప్తిస్మం పొంది మరి యేసు రక్షకుడని యేసును అంగీకరించిన తర్వాత మనకు లోకానికి బొడ్డుతాడు వేయిపోవాలి. తెగిందా మీ అందరికీ? లేక లోకంతో కలిసి ఉన్నారు? ఆ బొడ్డుతాడు లేకపోతే నువ్వన్న వస్తావు, లోకం నన్ను చంపుతావు. దేవుడికి స్తోత్రం. ఒక చోట సచ్చినోడు దావక 4 చంపిన కథ ఒకటి ఉంది. కొత్త దంపతులు ఒక లారీ ఎక్కారు. అదే లారీలో అంతకుముందు ఒక వ్యక్తి ఎక్కాడు. ఇంట్లో పుట్టినరోజు జరుగుతుంది. మరి జగిత్యాల పోయి లారీ జగిత్యాల పోయి పిల్లగానికి మంచి డ్రెస్ బూట్లు కొనుక్కొద్దామని మెట్పల్లికి ఒక బయలుదేరిన అనుకుందాం. ఆ బయలుదేరిన వ్యక్తి మరి అదే లారీలో ఎక్కాడు. అంతకుముందు సమాధి పెట్టి వేసుకొని ఒక వ్యక్తి అదే లారీలో వస్తూ ఉన్నాడు. ఆయన రాగానట వర్షం పడుతుందని వర్షం నుండి తప్పుకోవడానికి సమాధి పెట్టెల దూరి అదే నిద్ర పోయినాడు. లారీ మంచిగా కదులుతూ ఉంది, ఈయనకు నిద్ర వచ్చింది. ఈ లారీలో కొత్త జెండా ఎక్కినట్టు ఆయనకు తెలియదు. ఈ లారీలో ఇంకొక వ్యక్తి కూడా పిల్లగాని పుట్టినరోజు జరపడానికి ఎక్కిందని తెలియదు. ఆ చీకట్లో వేగంగా వస్తున్న లారీకి ఈయనకు మేలుకోయింది. పెట్టెలున్న వ్యక్తికి, సమాధి పెట్టెలున్న వ్యక్తికి మేలుకోయింది. మేలుకోక మెల్లిగా పెట్టె తలుపు తీసి బయటికి రాగా అందులో ఎక్కిన వాళ్ళు పాపం భయపడిపోయి కింద దిక్కిన్నాడు. ఈయన లేచింది అనుకొని, దయ్యం వస్తుంది బయట అనుకొని. అంటే చచ్చినోడు సరిగా తాగకపోతే 4 చంపినంత బదిలైపోతుంది. అవునా కదా? మనం బాప్తిస్మం పొందిన వాళ్ళం పూర్తిగా లోకానికి చనిపోవాలి. త్రాగుడుకు చనిపోవాలి, హింసకు చనిపోవాలి, చెడు సహవాసానికి చావాలి. తంబాకు చెప్పండి చావాలి, తమ్మలపాకు చావాలి, చెడు స్నేహానికి చావాలి. దేవుని సహవాసం పట్టాలి. హల్లెలూయా. దేవుని బిడ్డల సహవాసం పట్టాలి. అప్పుడు ఎప్పుడైతే మన సహవాసం చేంజ్ అవుతుందో అప్పుడు ఏం జరుగుతుందంటే మన సహవాసం ద్వారా మనం వర్ధిల్తాం. జ్ఞానవంతులతో సహవాసం గలవాడు జ్ఞాని అయిపోతాడు. దేవునితో సహవాసం గలవాడు
చూడండి దేవుని బిడ్డ అయిపోతాడు. కనుక మనము దేవుని బిడ్డల సోపతే బట్టి మనము ఆ ప్రకారం జీవించాలని చెప్పి నేను లెక్కుతూ ఉన్నాను. సామెతల గ్రంథం ఎక్కడో ఒక చోట ఉంటుంది, జ్ఞానుల సహవాసం పట్టిన వాడు జ్ఞాని అగును అని. మీకు దొరికితే చెప్పండి ఎక్కడ ఉందా? 13వ అధ్యాయం 20 వస్తుంది, మార్కింగ్ చేసుకోండి. సామెతలు 13:20 చదవండి త్వరగా. చూడండి, జ్ఞానం సహవాసం చేయవాడు ఓ జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. మూర్ఖుల సహవాసం పడితే, పోకిరి గల సహవాసం పడితే నువ్వు కూడా చెడిపోతావు. చెడిపోవును. సహవాసం చాలా ప్రాముఖ్యమైన పని జరిగిస్తుందండి. అందుకే పిల్లల్ని కొన్నిసార్లు ఇయ్యాలా, ఏదైనా సెలవులు వచ్చిందంటే మందిరంలో తెచ్చిపడేయాలి. సామ్యూయేలు తల్లి సామ్యూయేలు మందిరంకి అప్పయిపోయినట్టు చిన్నతనంలోనే వారు మందిరంలో కార్పెట్లు వరచుడు, నీళ్ళు ఇచ్చుడు, పరిచర్య చేసుడు పాస్టర్ గారికి, ఇలాంటి పనుల కోసం. కొన్ని ఆడపిల్లలు పుట్టింది అనుకోండి, ఒక వారం వరకన్నా నీకు సెలవులు బిడ్డ, అయ్యగారు ఇంటికాడ ఉండిపో, మందిరంలో ఉండిపో, వచ్చిన వాళ్ళు పరిచర్య అయ్యి అక్కడ ఇంట్లో అంట్లు దోము, ఇల్లు మూడు అని చెప్పి బిడ్డను అప్పయిపోవాలి. జ్ఞానుల సహవాసంలో ఉన్నవారు ఏమైపోతారు? జ్ఞానులు అవుతారు. దేవునికి స్తోత్రం. వాళ్ళ మీద ఉన్న అభిషేకం వీళ్ళ మీదకి వస్తుంది, వాళ్ళ మీద ఉన్న దీవెన వీళ్ళ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి కార్యం జరుగుతాడు. ఒకవేళ ఒక వ్యక్తికి దుమ్ము అంటింది అనుకోండి, వాళ్ళంతా ఏం చేస్తాడు? ఆయన గోక్కుంటా ఉంటాడు. ఎంతమందిని ఆయన రాకుతాడో వాళ్ళకు కూడా దురదలేస్తుంది కదండి. దుమ్ము అంత పెద్ద పని చేస్తుంది. అదే మనం దేవుణ్ణి తాకి మనుషులం అనుకోండి, ఎప్పుడు దేవుని దీవెన పొందే మనుషులం, మన నీడ పడ్డ రోగులకు స్వస్థత కలుగుతాడు. పేతురయ్య గారు నీడ పడితే ఏం జరిగింది? స్వస్థత కలిగింది. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. చూశారా? మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోవును. యాకోబు పత్రిక 4:4లో ఈ లోకంతో స్నేహం చేయువాడు ఏమని రాయబడింది? దేవునికి విరోధంగా వ్యభిచారం చేయువాడు అగును. చదవండి భాగం దొరికి. యాకోబు 4:4. చూడండి, ఈ లోక స్నేహం అంటే దేవునితో వైరం మీరు ఎరగరా? ఎవడు లోకంతో స్నేహం చేయగలను వాడు దేవునికే శత్రువుగా మారుతాడు. ఇక దేవుడే మనకు శత్రువు అయిపోతే మనం దత్తమా? మనకి ఇంకెవరు మేలు చేయాలి? ఇక ఎలా తప్పించుకోవాలి? కనుక లోకంతో స్నేహం చేసేవారు దేవునికి అసహ్యులండి. దేవునికి అది ఇష్టంగా ఉండదు. సామెతలు 6:26 చూడండి. 6:26 6:26 ప్రావర్బ్స్. కొంతమంది వేశ్య సాంగత్యం చేస్తుంటారు. వేశ్య సాంగత్యం అంటే వేశ్యతో సహవాసం. వేశ్యతో సహవాసం చేయవారికి రొట్టె తునుకకు మాత్రమే మిగిలి ఉండును, మగనాలి మిక్కిలి విలువ ప్రాణము వేటాడును. ఎంత భయంకరం చూడండి. అది అగ్గిని ఒడిలో వేసుకున్నాడు. వస్త్రాలు కాలిపోతాయి. ఒడిలో నిప్పు పెట్టుకుంటే ఏత్రికైతే మన పాదములు కమిలిపోతాయో నిప్పుల మీద నడిచినప్పుడు, అలాగనే వేశ్యతో సహవాసం చేస్తే అలాగే చెడిపోతామట. 29 రాబడింది, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును. ఏమైపోతుంది? వస్త్రాలు కాలిపోయినట్టు నాశనం అయిపోతాడు. అంతేకాకుండా నిప్పుల మీద నడిచినట్టు కమిలిపోతాడు. వాడు అంత భయంకరంగా తయారవుతాడు. ముఖం మీద కాంతి ఉండదు. ముఖం కాముడు భూతంలాగా మారిపోతుంది ఆ సహవాసం చేసి. ఎన్నో మార్లు మనకి ఈ సామెతల గ్రంథంలో అదే మాట పదే పదే హెచ్చరించబడ్డది. వేశ్యలతో సహవాసం మనం పెట్టుకోవద్దు. హల్లెలూయా. వేశ్య సాంగత్యం చేయకూడదు అని చెప్పి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. చూడండి, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మీకును తెలియజేస్తున్నా. చూడండి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడిని యేసుక్రీస్తుతో పాటు ఉన్నది కనుక మాతో మీకు సహవాసం ఉన్నట్లయితే మీకు మేలు జరుగుతుందని మాట్లాడుతున్నాను. ఇప్పుడు పేతురు యోహానులకు ఎవరితో సహవాసం ఉంది? తండ్రి అయిన దేవునితో సహవాసం ఉంది, కుమారుడైన దేవునితో సహవాసం ఉంది, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం ఉంది. మనకెవరితో సహవాసం ఉండాలి? తండ్రి అయిన దేవునితో, రెండోది కుమారుడైన దేవునితో, మూడోది పరిశుద్ధాత్మతో కూడా
మనకు సహవాసం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీ 2:5. చాలండి. క్రీస్తు యేసు కలిగిన మనసు ఈ లోకంలో మనం కలిగి ఉండాలి. ఎలాంటి మనసు అది? కనికరము, ప్రేమ, జాలి, ఇలాంటి మనసు. ఎవరైనా బాధపడతా ఉంటే ఆయన బాధపడేవాడు. ఇలాంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. కనుక సహవాసం చాలా ప్రాముఖ్యమైన పని చేస్తుందని దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇర్మీయా గ్రంథం 28:7వ వచనంలో ఈ ప్రకారం రాయబడింది. ఇర్మీయా గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చూడండి. 28:7. అయితే క్షేమం కలుగునని చాలు చాలు. అయితే మన సహవాసం దేవునితో ఉండవలేను. దేవుని సన్నిధిలో మన దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మరి పేతురు యోహానులు కూడా దేవునితో సహవాసం కలిగి ఉంది. మేము కలిగి ఉన్నదే మీకు ఇస్తున్నాం. అదేంటనగా నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడుము అని చెప్పగానే ఆయన దిక్కును లేచి నిల్చెను, నడిచెను, గంతులు వేసెను అని చెప్పి మనం చూసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆ ప్రకారం మనం కూడా లేస్తాము, నడుస్తాము, గంతులు వేస్తాము. కనుక దేవుని పనిలో మనం సాగిపోతాం. ఎస్కేల్కి చూపించిన దర్శనంలో కూడా చూడండి, 1000 మూరలు కొడవగా నీళ్లు చీలమండలంలోకి వచ్చాయట. ఆత్మలో నడక ఏ ప్రకారం చూపిస్తుండో చూడండి. దేవుడు కేవలము నీ చీలమండల లోతులు ఆగిపోకూడదు. నడక మారిపోవాలి. మన జీవితమే మారిపోవాలి. ముందు లోకం తట్టు తిరిగిన మనము ఇప్పుడు లోకంకు స్వస్తి చెప్పి దేవుని తట్టు ముఖం చేయాలి. అంటే దాని తట్టు వీపు చేయాలి. మనం దేవుని వైపు నడవాలి. అయితే అలాగే నడిస్తే 1000 మూరల కొరత పూర్తయి తర్వాత మళ్ళా ఇంకా లోతుగా నడిపించినప్పుడు నీళ్లు మోకాళ్ళ లోతు వచ్చాయట. అంటే మోకాళ్ళ జీవిత అనుభవంలోకి రావాలి, ప్రార్థనా జీవితంలోకి రావాలి. తర్వాత మళ్ళా 1000 మూరలు కొడవగా నడుములోతు వచ్చాను, మలలోతు. అంటే నడుము బిగించుకొని పనులు కొన్ని దేవుని కొరకు చేయాలని చెప్పి అది సూచిస్తా ఉంది. తర్వాత నీళ్లు ఈదో శక్యంగా నీ లోతు ఆయడం కొలత వేయడానికి కూడా వీలు లేదు, అంత లోతు అయిపోయినాయండి. అంటే ఆత్మలో అంత లోతైన అనుభవాలు ఉన్నాయి. దేవునితో మనం ఉండే అనుభవాలు ఎంతో లోతుగా ఉంటున్నాయి. కనుక లేచి మనం నడవాలి, నిలవాలి, దేవుని సన్నిధిలో గంతులు వేయాలని దేవుడి 4 పనులు మన ద్వారా చేయడానికి ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. పుట్టుక పుట్టివాడు, ఎన్నడూ నడవని వాడు, ఎంతో అవస్థలో ఉన్నవాడు చూడండి మోసుకొని తేబడుతున్నాడు. మోసుకొని ఎప్పుడు కూడా వద్దాం ఒక వ్యక్తిని చెప్పండి. చనిపోయిన తర్వాతనే కదా, ఆయన బతుకుండి కూడా చనిపోయినట్టే ఉన్నాడు. ఏడ వండబెడితే ఆడనే ఉంటుండు, ఏడ కూర్చొని పెడితే అక్కడనే ఉంటుండు. తనతో నడవలేడు, ఆ కాళ్ళ బలం లేవు. అలాంటప్పుడు ఇంకోళ్ళను ఆశ్రయిస్తూ ఉన్నాడు. వాళ్ళు మోసలు కూడా పొట్ట నీళ్ళు చూపించం అడుగుతూ ఉన్నాడు. అంటే ఈయన పరిస్థితి చాలా దిగజారిపోయింది. శృంగారం అనే దేవాలయం ముందు ఉండి కూడా దేవాలయం ముందు బిచ్చం అడుగుతుండండి. శృంగార దేవాలయం ఎవరిది? రాజుల రాజు, ప్రభువుల ప్రభు, దేవాది దేవుడు అక్కడ ఉంటున్నాడు. మరి ఆయనకు ఈ వ్యక్తి ఎవరు? కుంటి వ్యక్తి, కుమారుడే, సృష్టికర్త అయిన యేసు ప్రభు, సృష్టికర్త, ఈ లోకంను సృష్టించిన వాడు. అలాంటప్పుడు ఎప్పుడైతే దేవుణ్ణి ఆయన తెలుసుకోగలిగిండో ఆయనలో ఉన్న గుడితనం తొలగిపోయింది. ప్రభుని ఎప్పుడైతే అంగీకరించాడో, యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే లేచాడో ఆయన మనసు మారిపోయింది. దేవునికి మనసు ఇచ్చాడు, పరిశుద్ధుల సహవాసం కోరాడు, దిక్కున లేచాడు, గంతులు వేశాడు, మందిరంలోకి వెళ్ళాడు, స్తుతించడం మొదలుపెట్టింది. జీవితమే మారిపోయింది. భిక్షం అడిగే పరిస్థితిగా లేదు. ఊరూరుకు వెళ్ళినా దేవుడి కొరకు సాక్షి చెప్తూ ఉన్నాడు. ఒక్కప్పుడు నేను కొట్టివాడిని, ఒక్కప్పుడు నేను గర్భం నుండి దరిద్రుణ్ణి, నాకు నాని వారు ఎవరు లేరు, నన్ను మోసుకొని తెచ్చేవారు మనుషులు, నన్ను పడగొట్టిపోయేవారు,
నాకు కనీసం టైంకి అన్నం పెట్టడం లేదు పరిస్థితి, నాకు నా పనులు నేను చేసుకోలేని పరిస్థితిలో ఉన్నవాడిని. ఇప్పుడు దేవుడు నన్ను ముట్టాడు, స్వస్థపరిచాడు కనుక అనేక చోట్ల దేవునికి సాక్షిగా ఉన్నానని ఏ గురువైనా పేతురు యోహానులు ఎట్లా స్వస్థపరిచారో సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, యెరూషలేము పట్టణానికి గాడిని ఎక్కి యేసు ప్రభు రాగా ప్రజలందరూ కూడా ఏం చేశారు? తమ బట్టలు వరిచారు, కొమ్మలు ఊపారు, జై హోసన్నా అని చెప్పి జై కొట్టారు. ఈయన పరిస్థితి అలాగే. యేసు ప్రభు ఈ గాడిద లాంటి మనిషి మీద ఆరోహణం అయ్యాడన్నట్టు ఇప్పుడు ప్రజలందరూ ఈ మనిషిని గనపరుస్తున్నారు. అయ్యా రండి, మీ సాక్ష్యం చెప్తారు, కుర్చీ మీద కూర్చుండండి, ఈ గ్రామానికి మీరు రావడం ఎంతో దీవెనకరం, వీళ్ళని ప్రభు తాకాడట, వీళ్ళని ప్రభు మంచిగా చేశాడట. టీవీ 99 ఊరికి వచ్చింది అనుకుందాం, మైక్ కొట్టుకుందాం. అయ్యా మీకు చెప్పండి ఏం జరిగిందో ఆ సమయంలో, దేవుని శక్తి రాగా మీకు ఎట్లా అనిపించిందో, పేతురు యోహానులు లేచి నడపనగానే ఎలా కరెంటు షాక్ జరిగిందా, మరి ఎలాంటి బలం వచ్చిందో చెప్పండి. లైవ్గా తీసుకుంటారు ఆయన మెసేజ్. ఇక ఊరూరుకు ఇప్పుడు ఈ రోజుల్లో స్వస్థత కలిగిందంటే ఊరూరుకు సాక్ష్యం లైవ్గా వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లోనే ఇంత గొప్ప ప్రచారం జరిగింది, గ్రంథం ద్వారా మన దాకా వచ్చిందంటే, ఒకవేళ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో ఏదైనా జరిగితే లైవ్గా వెళ్ళిపోతుంది ఇంటింటికి. ఎలా స్వస్థత కలిగింది వాళ్ళు చెప్పగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే ఈ కుంటివాడు మంచిగా అయ్యాడు. కుంటివాడు ఇప్పుడు ఆయన జీవితం మారిపోయింది. అయ్యగారు లాగానే బట్టలు వేసుకుంటున్నారు. లోకస్తులందరూ ఏమనుకుంటున్నారు? ఆయన పెద్దయ్య గారు, ఈయనేమో చిన్నయ్య గారు అనుకుంటారు, అనుకోరా? అలాగని తయారవుతుంది అనుకోండి, అలాంటి బట్టలు వేసుకుంటున్నాడు అనుకోండి, వాళ్ళెంబడే వెళ్తూ ఉంటారు. వాళ్ళ పరిచయం చేసేవాడు కానీ చేతి మీద నీళ్లు పోసే వ్యక్తి కూడా ప్రవక్త అయిందంటే ఎవరా వ్యక్తి? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడట. ఆయన ఎన్నో ఇస్తాలు తీసేవాడు, ఆయన దొరుకున్న బట్టలు ఉతికేవాడు, ఆయన పడకను వరిచేవాడు, పడక లేపేవాడు, బ్యాగ్ మోసేవాడు, ఆయనకు అన్నం తినబెట్టేవాడు, తానకు నీళ్లు పెట్టేవాడు. ఇలాంటి వ్యక్తి చేతుల మీద నీళ్లు పోసేవాడు ప్రవక్తగా మారిందట. ఎందుకంటే ప్రవక్త సహవాసంలో ఆయన ఉన్నాడు కాబట్టి. అవును కదా? ఏలియా మీద ఉన్న దుప్పటి ఎలీషా మీద పడ్డది. పడ్డ వెంటనే ఎన్ని అద్భుతాలు జరిగినాయి. ఏలియా దుప్పటితో ఎదురుగా యోర్దాను నది చీల్చాడు. అదే దుప్పటితో ఎలీషా కూడా ఏం చేశాడు? ఆఖరి అద్భుతం ఏలియాది ఏది? యోర్దాను విభాగించుట. మరి మొదటి అద్భుతం ఏది? ఎలీషాకు యోర్దాను పాయ చేయట. చూసారా? అక్కడ ఆయనకు ఆఖరిది అయితే ఈయనకు మొదటిదైంది. అది అద్భుతం. దేవునికి స్తోత్రం. మరి ఆయన చూస్తే అగ్నిరథంలో వెళ్ళిపోయాడు. ఈయన కూడా వెళ్ళాలి కదా అగ్నిరథంలో. దేవుడు అలా వెళ్ళనియడు. అలా వెళ్తే బొక్కలు ఉండేవి కాదు, ఇంకొక మనిషి బతికేవాడు కాదు. ఈయన ముసల్తనంలో మనిషి నిండు వయసులో చావాలని భూమి మీద దీర్ఘాయుస్తో నింపి ఈయన చనిపోయిన తర్వాత సమాధి క్రియ జరిగిన తర్వాత అక్కడ ఇంకొక సమాధి ఆ ఊర్లో జరిగినప్పుడు బందిపోటు దొంగల భయంకు ఆ పీనుగు నేను సమాధిలో ఎత్తేసిపోయింది. బందిపోటు దొంగల ముందరికి లక్కుండి పరిగెత్తని పీనుగును మోసుకొని పోయేటోళ్ళు, పరదేశంలో ప్రియులారా అని పాడేటోళ్ళు ఒక్కసారిగా అంత దూరంకి వెళ్ళి దొంగలను చూసి గుర్రాల మీద వారు వేగంగా వస్తున్నారు, ఇక్కడనే పీనుగు పడేద్దామని పడేసి ఆ తెరిచిన సమాధిలో వీళ్ళు ఊర్లోనికి పరిగెత్తారు. అప్పుడు ఆ ఎముకలతో ఏమైంది? ఎముకల్లో అభిషేకం ఉంది కనుక దేవునికి స్తోత్రం. ఆ అభిషేకంతో పీనుగులు వేసిందండి. హల్లెలూయా. అంటే సహవాసం ఎంత గట్టిగా ఉంటుందో చూడండి. దేవునితో మనం సహవాసం చేస్తే దేవుణ్ణి తాకినట్టు, మనతో ఎవరైనా సహవాసం చేస్తే వాళ్ళకి మనం ఆశీర్వాదం ఇచ్చినట్టు. ఏ ఇంటికన్నా పరిశుద్ధులు అన్యుల ఇంటికి వెళ్ళిందనుకోండి, అక్కడ అన్యుల ఇంటికి దీవెన వస్తుంది. హల్లెలూయా. నిండా సెంటు పోసుకున్నాడు, ఒక ఇంట్లో ప్రవేశించండి అనుకోండి, ఇళ్ళంతా సువాసనతో ఎట్లా నింపబడుతుందో, ఎన్ని ఇళ్లకు ఎన్ని గదులకు అయినా ఎక్కడ తోవ మీద నడుస్తూ వెళ్ళినా మస్కట్ దుబాయ్ సెంటు వాసన దూరం దాకా కొడుతుంది. కొడుతుందా కొట్టదా? హల్లెలూయా. అలాగనే మన మీద ఉన్న అభిషేకం దూరం దాకా వెళ్ళిపోతుంది. సైతానికి అది గుర్తయిపోతుంది. దయ్యాలు గడగడలాడుతాయి, దయ్యాలు పారిపోతాయి. హల్లెలూయా. ఇంటి బంధకాలు తెగిపోతాయి, ఇంట్లో జ్వరాలు తొలగిపోతాయి, వేదులు వాంతులు తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం. టైగర్లు వచ్చి ఇంత నిలబడి ప్రార్థన చేశారంటే కొన్ని గండాలు తప్పాయి. ఇది మనం గమనించాలి. ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ప్రవక్తగా మారి సహవాసం చాలా గొప్ప పని చేస్తుంది. మనం సహవాసం ఏది ఎన్నిక వేసుకుంటున్నామో జాగ్రత్త పడాలని. కొన్నిసార్లు కొన్ని చోట్ల ఆఫీస్లో మరి పనిచేసేటప్పుడు పైనుండి కింది దాకా అందరూ కూడా లంచాలు పుచ్చుకుంటా ఉంటే మన ప్రత్యేకత మనం కాపాడుకొని వాటికి దూరంగా ఉన్నప్పుడు
మనం ఇది అందరు కన్వేరే చెప్తారండి. వాళ్ళకి మనకు తేడా ఉంటుంది కదా. అక్కడ వెళ్ళినామంటే ఒక నరకంలో పడ్డట్టు. ఎప్పుడు 5 పడుతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని చూస్తాం. ఓకే కళ్ళు గడియారం అయిపోతాయి. ఇక ఆ సాయంత్రం ఎక్కడ ప్రార్థన ఉందనుకోండి, మళ్ళీ ఆత్మతో నింపబడతాం, సహవాసం కోరుతాం. ఈ పని పాటలు చేసేవారు, ఆఫీస్లో పనిచేసేవారు ఎక్కువగా వాక్యాన్ని ప్రేమిస్తారండి. ఎక్కువగా కూటాలు కావాలని చెప్పి ఆశిస్తారు కదండి. అస్తమానం బైబిల్ పట్టుకుని తిరుగుతూ ఆ కూటాలు ఈ కూటాలు అటెండ్ చేస్తూ ఏం పని చేయకుండా ఇంత వీడియోలు చేసుకుంటూ ఉండేవారికి అంత ఆసక్తి ఉండదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో, ప్రైవేట్ ఉద్యోగస్తులు, వారికి ఎక్కడ ప్రార్థన జరుగుతుందో, ఎప్పుడు మేము మళ్ళా జీవంలోనికి వస్తామని ఆసక్తి ఉంటుంది వారికి. కొన్నిసార్లు విదేశాలకు వెళ్ళిన వాళ్ళకి చూడండి, కూటమే దొరకదు. ఉంటుందా ప్రార్థన వారికి? మనకందరికీ ఆదివారం రాగడానికి ఇట్లా కూడుకుంటున్నాం. మళ్ళా మధ్యలో చిట్టాపూర్లో కూటమంటే శుక్రవారం ఆడి గురించి, నరసింహపురంలో మీటింగ్ అంటే ఆడికి కొంతమంది వాయి, జగిత్యాల కూటమంటే వచ్చే క్రిందటి వారం జగిత్యాల కూటాలు అటెండ్ చేస్తుంది. ఎన్నో కూటాలు మనకు దొరుకుతున్నాయి. కానీ వారికి, విదేశాల్లో ఉన్న వారికి సహవాసం లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. సహవాసం చాలా మనకు అవసరం. దేవునికి స్తోత్రం. లోతైన సముద్రంలో ఉన్న చేపలట సుందర్ సింగ్ గారు చెప్తా ఉంటారు, సాయంత్రం ఒక్క పూట పైకి వచ్చి ఊపిరి పీల్చుకొని మళ్ళీ లోనికి వెళ్ళిపోతారు. వాటికి ఆ గాలి అంత అవసరం అంటే. అంటే సముద్రంలో గాలి అవి పీల్చుకుంటాయి, పర్వాలేదు. కానీ ఈ ఒక్కసారి చీకటి పూట పైకి వచ్చి ఫ్రెష్ గాలి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతారు. మళ్ళీ దినమంతా అవి పైకి రావు. అలాగని మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఉప్పు నీళ్ళ సముద్రంలో ఉన్న చేపలకి అంత బాధ ఉంటే ఈ లోకం కలుషితమైంది, మనకు కూడా ఎంత ఆసక్తి ఉండాలి. దేవునితో ఒకసారి పరిశుద్ధాత్మ గాలి పీల్చుకోవడానికి ఏకాంతంగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకొని ఊపిరి పీల్చుకొని అప్పుడు లోకంలో జీవించే వారిగా మనం కనబడతాం. లేకుంటే పీనుగులని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. మోసుకొని తేవాలా, మోసుకొని కొడవాలా, అది గుడే ఇది గుడే. గుడి లోపలికి కొంతమంది వెళ్తుంటే ఈయన గుడి అవతలు ఉన్నాడు, అంతే తేడా కదండి. గుడి అవతలు ఈయన ఉన్నాడు, గుడి లోపల వాళ్ళు ఉన్నారు. కానీ కుంటితనం మాత్రం పోలే. ప్రజలందరూ మంచిగా లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. కానీ ఈయనకి మాత్రం కుంటితనం పోలేదు, తనించి తాను నడవలేడు. కానీ ఎప్పుడైతే దైవ సేవకులు వచ్చారో తమ కుడి చేయి ఇచ్చారట. ఏ చెయ్యి? ఎడమ చెయ్యి కాదు ఇచ్చింది, కుడి చేయి ఇచ్చారు. కుడి చేయి దేని గుర్తు? మీరు ఏం పని బైబిల్లో ఒక చోట రాసి ఉంటుంది, కుడి చేయి సహవాసానికి గుర్తు. మా కుడి చేయి వారికి ఇస్తేమి అంటున్నారు పేతురు గారు. ఎప్పుడైతే మేము చూసామో వారు మాలాగని పరిచయం చేస్తున్నారని చూసి మా కుడి చేయి వారికి ఇస్తేమి అని ఎక్కడో ఉంటుంది. మీకు గుర్తుందా? తెస్సలోనిక అది మన గలతీ పత్రికలో ఉందా? కుడి చేయి సహవాసానికి గుర్తు. మంచిది. గలతీ పత్రికలో ఎక్కడో ఒక చోట మా కుడి చేయి వారికి ఇస్తేమి అని సహవాసానికి గుర్తుగా. ఈ సువార్త కాక వేరొక సువార్త మీకు ఎవరైనా చెప్పినా దాన్ని వినకూడదని, అటువారు శాపగ్రస్తులని స్పష్టంగా రాయబడింది. గలతీ 1:8 చదవండి. 1:8 మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెబుతున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరొక సువార్త ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవును గాక. దేవునికి స్తోత్రం. మనుషులే కావచ్చు, దేవదూతలే కావచ్చు, పరలోకం నుండి వచ్చిన వాళ్ళే కావచ్చు, వేరొక సువార్త ఎవరైనా చెప్పిండ్రా వాళ్ళు శపించబడుతురు కాక గ్రంథంలో. లోకంలో ఈ ఒక్క సువార్త తప్ప ఇంకేది లేదు. ఆకాశం కింద భూమి పైన ఇది ఒకటే ఒక నామం మనకి ఇవ్వబడ్డది. ఏ నామం అది? యేసు నామం. ఆ నామంలోని రక్షణ, ఆ నామంలోని స్వస్థత, ఆ నామంలోని విడుదల, ఆ నామం నుండి శాప విముక్తి. ఏ అధ్యాయం? పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదువుదాం.
అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులు అవుటకు పేతురు సామర్థ్యం కలగజేసిన వాడు అన్ని జనులకు అపోస్తులుగా ఉండుటకు నాకును సామర్థ్యం కలగజేసానని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహానాను వారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలేదని చెప్పి తమతో పాలివారగుటకు సూచనగా మాకు బర్నబాకు ఏం చేశారు? కుడి చేతినిచ్చిరి. దేవుడికి స్తోత్రం. అంటే పౌరు భక్తుడేమో అన్యజనులకు సువార్త చెప్పాలి, మేమేమో యూదులకు చెప్పాలి. వారి ద్వారా కూడా దేవుడు కార్యాలు జరిగిస్తున్నారు, సూచన క్రియలు మా ద్వారా కూడా జరిగిస్తున్నారు. మేము వాళ్ళకిద్దరం కూడా పాలులమే. మేము కలిగిన దేవుడిని వాళ్ళు కలిగి ఉన్నారు, మేము కలిగిన ప్రభుని వాళ్ళు కలిగి ఉన్నారు, మేము పొందిన ఆత్మ వాళ్ళు పొంది ఉన్నారు. కనుక సహవాసం గుర్తుగా ఏం చేశారట? మా కుడి చేయి వారికి ఇస్తమి. మనం చూడండి, ప్రార్థన అయిన వెంటనే ఏం చెప్తాం? అందరికీ కుడి చేయి ఇస్తాను. ప్రేజులాడమ్మా, ప్రేజులాడమ్మా, ప్రేజులాడు అంటే అదేది గుర్తు? మనం పాలులం. దేవుడికి స్తోత్రం. మనం ఒకే రక్తంలో పుట్టిన వాళ్ళం, మనందరికి ఒకే ప్రభు, మనందరికి ఒకే దేవుడు అని గుర్తు. దేవుడికి స్తోత్రం. కుడి చేయిస్తుడు ఇప్పుడు మామూలు అయిపోయింది. అన్ని జనులు కూడా కుడి చేయిచ్చేస్తాం ఈజీగా. హితమలేనా? అది సహవాసానికి గుర్తు. కుడి చేయి అందరికీ ఇవ్వకూడదు. ఇలా నమస్కారం అన్న పెట్టాలి, దూరంగా ఉంచుకోవాలి. కానీ పరిశుద్ధులకు మాత్రం కుడి చేయాలి. పరిశుద్ధులకు ప్రేజలాడి ఇచ్చినప్పుడు కుడి చేయించి ప్రేజలాడి చెప్పాలి. రేపు త్రాగవద్దు ఎత్తి నమస్తే బాబాయ్ అనుకుంటా, ముందు వచ్చి చేతి కలిపి అనుకుంటే ఈజీగా మనం ఇచ్చేస్తూ ఉంటాం. వాళ్ళకి చెయ్యి, కుడి చేయి సహవాసానికి గుర్తండి. హల్లెలూయా. అయితే ఇక్కడ కుర్చీ బట్టి అక్కడ లావట్టినట్టు, కుంటివాన్ని లేపినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ కుడి చేయి ఇచ్చి లేపగానే అప్పుడు ఏం జరిగింది? దిక్కున లేచాడు, నిల్చాడు, నడిచాడు, గంతులు వేశాడని రాయబడింది. హల్లెలూయా. అలాగా వాటితో సహవాసం కలిగి ముందుకు సాగిపోయింది. పిల్లల ఈ సమయంలో మీరందరూ కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడి ఉంటున్నాడు. పరిశుద్ధులతో మన సహవాసం కలిగి ఉండాలి. అన్యుల సోపతి పట్టకూడదు. ఒకసారి చేయగలిపి ప్రక్కలకు చెప్పండి, అన్యుల సోపతి పట్టకూడదు, వారితో సహవాసానికి వెళ్ళకూడదు. యమనస్తులు మరి ముఖ్యంగా అన్యుల సోపతి పట్టదు. స్త్రీలు మరి ముఖ్యంగా బీడీ చేసుకోవడానికి అన్యుల ఇళ్ళకు పోదు. అన్యుల మాటలు ఉంటాయి కదా, మీ ఇంటికి వాళ్ళు అత్తే రాని. అన్యుల సహవాసం ఎక్కువగా చేసుకోదు. అక్క మేమందరం గారెలు చేసుకుంటున్నాం, మేము చేసుకోవా అంటే ఈవిడేం చెప్తుందిగా? ఆనాడు గారెలు మొదలు పెడుతుంది. మేమందరం అలుపు చేసుకున్నాం, నువ్వు చేసుకోవంటే ఈమె కూడా ఏం చెప్తుంది? మొత్తం అలికి కదా, కొంచెం చేద్దాం, మీదేం బాయ్. మేము ముగ్గులు వేస్తున్నాం, నువ్వు వేసుకోలేవు అంటే ఈమె మొదలు పెడుతుంది. అన్యుల సహవాసం పడితే వాళ్ళలాగా మారిపోతాం. హల్లెలూయా. అన్యుల సహవాసం మనం చేయాలి, దేవునితో సహవాసం చేయాలి, పరిశుద్ధుల సహవాసం చేయాలి. అన్యుల సోపదశలే పట్టకూడదు. లేకుంటే మనం ఏమైపోతాం? మూర్ఖుడు తప్పకుండా నాశనం అగును. మూర్ఖుల సోపతి పట్టిన వాళ్ళు నాశనమే. జ్ఞానుల సోపతి పడితే ఏమవుతాం? జ్ఞానులం అవుతాం. దేవునికి స్తోత్రం. జ్ఞానుల సహవాసంతో జ్ఞానులు అవుతామని చెప్పండి పక్కలకు. జ్ఞానుల సహవాసంతో జ్ఞానులు అయిపోతాం. హల్లెలూయా. మనమందరం జ్ఞానులం అవ్వాలి, అవునా కదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచి ప్రార్థన చేస్తున్నాం.